శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో ధనుర్రాశి యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. రాశి చక్రంలో ధనుర్రాశి 9వ స్థానంలో ఉంటుంది. ఈ ధనుర్రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి చాలా ఎక్కువ. వారి యొక్క స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. అదేవిధంగా స్వవిషయాలలో ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు. వీరు ఆధునిక విద్యలో మరియు వినూత్న వ్యాపార రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. ఈ ధనుర్రాశి వారు వారి యొక్క మేధస్సుతో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన అనే విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరి యొక్క అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చేయరు. పెద్దల పట్ల అత్యంత భక్తి శ్రద్ధలని ధనుర్రాశి వారు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం వీటినన్నింటినీ ధనుర్రాశి వారు పరిగణనలోనికి తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదు అనే నిందని భరించవలసి ఉంటుంది. వీరు ఉన్నత స్థితిలో ఉన్నా కూడా అయిన వారికి ఏమీ చేయలేదు అనే భావనతో ఎక్కువగా ఉంటారు. అలాగే సమాజానికి భయపడి అయిన వాళ్ళకి అడ్డగోలుగా సహాయ సహకారాలు అనేవి అందించలేరు. ఆత్మీయుల యొక్క ప్రతిభా పాటవాలని సాధించాలి అనే కోరిక ఉన్నా వారు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానాన్ని సాధించలేరు. అదేవిధంగా వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ధనుర్రాశి వారికి సొంత వర్గం వారితోనే విరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సొంత వర్గం వారు ఈ ధనుర్రాశి వారిని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఏ రంగంలోనైనా ఎవరికైనా వీరు ఆదర్శంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. వీరితో లౌక్యంగా వ్యవహరించి పనులు చేయించుకున్న వారు తరువాత వీరిని విమర్శిస్తూ ఉంటారు. ఇది ధనుర్రాశి వారు సహించలేని విషయంగా మారుతుంది. ఈ ధనుర్రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే గొప్ప సహాయాలను కూడా అందుకుంటారు. ధన సంపాదన కోసం తాపత్రయపడక ఎక్కువగా గౌరవ మర్యాదల కోసం ఈ ధనుర్రాశి వారు చూస్తూ ఉంటారు. ధనము కొరకు ధనుర్రాశి వారు ఎవరిని ప్రాధేయపడరు. అలాగే ధనమే వారి చుట్టూ తిరగాలని ఆశిస్తూ ఉంటారు. ఈ ధనుర్రాశి వారు ఆడ మగ అనే తేడా చూపించకుండా సంతానాన్ని అందరినీ సమానంగా చూస్తారు. ఈ ధనుర్రాశి వారికి జ్యేష్ఠ సంతాన విషయంలో కాస్తంత జాగ్రత్త అనేది అవసరం. ధనుర్రాశి వారు ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా అందిస్తూ ఉంటారు. అలాగే ఆ సలహాలని పాటించమని ఒత్తిడి చేయకుండా అది వారి విచక్షణకే వదిలివేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ ధనుర్రాశి వారు సొంత వారిని రక్షించాలి అనే ప్రయత్నాలు చేయరు. అలాగే ఏ విషయంలోనూ అతిగా కలగజేసుకోరు.
ఈ రాశి వారికి ఆత్మీయ బంధువర్గం మరియు కుటుంబ సభ్యుల వలన పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అలాగే సొంతవారు వారి స్థాయిని మరిచి నోరు పారేసుకోవడం అనేది కాస్త ఈ ధనుర్రాశి వారిని ఇబ్బంది పెడుతుంది. ఈ ధనుర్రాశి వారు వారి యొక్క సిద్ధాంతాల కారణంగా సొంతవారు దూరం అవుతూ ఉంటారు. అలాగే ఈ ధనుర్రాశి వారు వారి యొక్క నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదర సోదరీమణులకు వీరు చేసే సహాయం అనేక విపరీతాలకు దారితీస్తుంది. ఎవరేమనుకున్నా ధనుర్రాశి వారు వారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగానే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనుర్రాశి వారు అధికార పదవులకు కూడా ఎంపిక అవుతూ ఉంటారు. వీరు సమాజంలో ఎందరికో జీవనోపాధిని కూడా కల్పిస్తారు. వీరి యొక్క మేధస్సు, ఉపన్యాసాలు, పుస్తకాలు, సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శమవుతాయి. అందరికీ మంచి చేస్తూ ఉంటారు. దాదాపు అందరికీ వీరు మంచివారు అవుతూ ఉంటారు. వారసులను వీరు అనుకున్న విధంగా తయారు చేయడంలో విఫలమవుతూ ఉంటారు. ఈ ధనుర్రాశి వారికి కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. ఈ రాశి వారికి శుక్రదశ కాలంలో కళత్రముతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామాలు గనక పారాయణ చేస్తే మేలు కలుగుతుంది. ధనుర్రాశి బేసి రాశి, పురుష రాశి, అశుభ రాశి, ద్విస్వభావ రాశి, అధిక శబ్దం కలిగిన రాశి, అగ్నితత్వ రాశిగా వ్యవహరిస్తూ ఉంటారు. రాత్రివేళ ధనుర్రాశి బలము కల రాశి, అర్ధజాల రాశి, మనుష్య రాశి, సమపరిమాణం గల రాశి, క్షత్రియ రాశిగా కూడా వ్యవహరిస్తారు. ఈ ధనుర్రాశి ప్రొఫెసర్లు, న్యాయమూర్తులు, మత బోధకులను మొదలైన వారిని సూచిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడగరులుగా, పెద్దల యందు గౌరవం ఉన్న వ్యక్తులుగా, మంచి మైత్రీభావం, ఉపన్యాసకులుగా రాణిస్తారు. దీనికి అధిపతి గురుగ్రహం. తొడలు, రాజరిక సంబంధ విషయాలు, న్యాయ సంబంధ విషయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విమానాలు, నిక్కచ్చిదనం, నిజాయితీ, జోదం మొదలైనవి ధనుర్రాశి యొక్క లక్షణాలుగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. స్వస్తి, శుభమస్తు.